మేమైతే బ్యాక్ టు మనాలి మూవ్ అవుతున్నాం. సో సిస్సులో నైట్ స్టే చేసి సిస్సుని రుతాంగ్ పాస్ చూసి మనాలికి మూవ్ అవుతాం అనమాట. నిన్నంతా స్పీతి వ్యాలీ విజిట్ చేసాం మా ఊడి పడికి. అండ్ ఫ్రెష్ అయింది, రెడీగా ఉన్నాం. సారీ స్నానం చేసి రెడీగా ఉన్నాడు. మా రూమ్లో కొత్త గెస్ట్ వచ్చింది అనమాట. హాయ్ 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 సరే బయటికి వెళ్ళండి. సారీ హాయ్ అంటే హాయ్ చెప్తుంది, పడుకుంది ఇక్కడ. ఇది పైకి వచ్చేస్తున్నారు. సో మేము కజారా నుంచి అయితే మూవ్ అవుతున్నాం టువర్డ్స్ ఎక్కడికి సిస్సు మూవ్ అవుతున్నాం. సో 1 day స్కిప్ చేసాం అనమాట కాజాలో. సో అన్ని మ్యాక్సిమం బంద్ ఉన్నాయి, అందుకే స్కిప్ చేసాం. సో మేమైతే స్టే చేసింది క్లిఫ్ ప్యాలెస్ హోటల్ అనమాట. స్టార్టింగ్లోనే ఉంటుంది. నైట్కి 1000 తీసుకున్నారు 4 members రీజనబుల్. అతని నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి ఇన్ కేస్ మీరు వస్తే. ఎలా ఉందిరా పవన్ ఎక్స్పీరియన్స్? 2 days 3 days బాగుందా అన్న? నిజంగా బాగుందన్న. సో ఇప్పుడు టైం అయితే 7:15 అవుతుంది. -5 -4లో ఉన్నా, -4 ఉంది టెంపరేచర్. సో తొందరగా మూవ్ అయిపోతున్నాం మేమైతే. ఫాస్ట్గా మూవ్ అయ్యి ఫాస్ట్గా రీచ్ అయిపోతాం అనేసి. ఇక్కడ చూడండి సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా ఇవి. తీసుకుని వెళ్తాం ఇంటికి ఒకటి. సో మా లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. నిన్న నైట్ మా ఊరికి బాగా యూజ్ అయ్యింది ఆక్సిజన్ సిలిండర్. తీసుకోండి, మీరైతే ఆక్సిజన్ సిలిండర్ కింద నుంచే కొనుక్కొని వచ్చండి. ఢిల్లీలో తక్కువ పడుతుంది. మేము ఇక్కడ కొన్నాం 700 పట్టింది మాకు. ఇదే ఢిల్లీ అయితే 400 ఎంతో పడుతుంది. ట్యాబ్లెట్స్ అండ్ బాడీ లోషన్స్ అండ్ వ్యాజిన్స్ అని తెచ్చుకోండి. ఇక్కడ చాలా కాస్ట్ అనమాట, చాలా యూజ్ అనమాట ఇక్కడ. ఇది తప్పకుండా మీరు హై ఆడిటో వస్తే స్పితి కానీ లదాఖ్ కానీ వస్తే తప్పకుండా ఆక్సిజన్ తీసుకోండి. బట్ మీరు కిందకు తీసుకొని వచ్చేయండి, ఇక్కడ కొంటే చాలా కాస్ట్లీ. నువ్వు ఇన్సెక్ట్ యూజ్ చేసావు నైట్ ఆక్सीजन सिलेंडर 2 times सर. ये अमन भाई है, ये अमन भाई का हम लोग होटल में रुका था रात में. 2 राइट रुका था, बहुत कम में देता है. उसका नंबर भी अमन भाई का नंबर भी मैं डिस्क्रिप्शन देगा, उसको कांटेक्ट हो जाइए. स्पीति आने के टाइम यहाँ पे स्टे करो आप लोग. थैंक यू अमन भाई, थैंक यू. నైట్ మేము కార్ ఇక్కడ పార్కింగ్ చేసాము. మొత్తం ఐస్, మొత్తం గడ్డి కట్టింది అదంతా. నిజంగా మొత్తం గడ్డి కట్టిందిరా, మొత్తం గడ్డి కట్టింది ఇప్పుడు. అందుకే నైట్ టైం డ్రైవింగ్ చేయకూడదు అసలు, మార్నింగే చెయ్యాలి. అందుకే మేము మార్నింగ్ ఫాస్ట్గా మూవ్ అయ్యాము. అవన్ ఏం లగేజ్ మోస్తున్నావు? లగేజ్. సో ఇదే కాజా రూట్ అనమాట. ఇదే స్టార్టింగ్. వచ్చిన వెంటనే ఈ హోటల్ ఉంటుంది, ఇక్కడ స్టే చేయొచ్చు మీరు. సో ఇటు నుంచి తిన్నకి వెళ్తే కాజా మార్కెట్ వస్తుంది. చాలా ఇంక లోపలికి ఉంది కాజా మార్కెట్. మా చేతులు వణుకుపోతున్నాయి అసలు. సో బ్యాగ్స్ అన్ని పైన పెట్టేస్తున్నాం, పైన పెట్టేసి కట్ చేసేస్తాం. उसका नाम ये तो जर्मन शेफर्ड है ना, बाप रे नहीं कटेगा ना. इसका नाम क्या है? हाँ ब्रूनो. అదే భలే ఉన్నాయి. సో గ్లాస్ పైన మొత్తం మంచు పట్టేసింది, ఏం కనిపించట్లేదు రోడ్డు కూడా. ఏం కనిపించట్లేదు. సో గ్లాస్ మొత్తం ఐస్ పట్టేసింది, తిన్న లేయర్ అనమాట. సో మెల్ట్ అవడానికి సన్ ఆపోజిట్లో పార్క్ చేసాము, అవ్వట్లేదే. చలి ఎలా ఉందిరా? గడ్డ కట్టేస్తున్నాం అసలు. చేతులు గ్లౌజులు వేసిన షూలు వేసిన పని అవట్లేదు, లోపల మొత్తం ఐస్ అయిపోయింది అసలు. హ్యాండ్ గ్లౌస్ వేసుకున్నా, షూ వేసుకున్నా, సెల్ఫ్ ఇంకా మొత్తం గడ్డ కట్టేసాం మేమైతే. ఆల్మోస్ట్ -6 -7 ఉంది కదా, అందుకే కష్టంగా ఉంది. సో ఏం కనిపించట్లేదు గ్లాస్, అందుకే సన్లైట్ ఆపోజిట్లో పెట్టేసి అది మొత్తం మెల్ట్ అయ్యాక స్టార్ట్ అవుతాం అనేసి. సో వచ్చేటప్పుడు చిచం బ్రిడ్జ్ దగ్గర ఆగాము. సో ఇది ఏషియాలో వరల్డ్స్ లార్జెస్ట్ బ్రిడ్జ్ అనమాట, హైయెస్ట్ బ్రిడ్జ్ సారీ. సో ఏషియాలో. సో ఇప్పుడు సన్ రైజ్ ఇక్కడ మధ్యలో అది అలా ఫోటో తీస్తున్నాం, చాలా బాగుంది. కానీ ఎలా ఉంది? ఇక్కడ నుంచి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి, కింద చూస్తే అసలు కళ్ళు తిరుగుతున్నాయి. చూడాలంటే భయం అవుతుంది అసలు. మా వెహికల్ మీద మొత్తం ఐస్, మా వెహికల్ మొత్తం గడ్డి కట్టింది మాట ఐస్. డ్రైవింగ్ చేస్తుంటే కనిపించిన ఇబ్బంది అవుతుంది. ఏదో మా వాడు చదువుతాడు ఏమరా రావట్లేదు. సో మేము కాజా నుంచి 2 hours రోసర్ అనేసి విలేజ్లో ఆగామన్నమాట.
సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉన్నాయి, మ్యాక్సిమం మ్యాగీ అన్నీ ఉన్నాయి. సో మాతో పాటు ఒక బ్యాచ్ ఉండేది, ముంబై బ్యాచ్. సో వాళ్ళు కూడా మా ముందే ట్రావెల్ చేస్తుంటే ఆ కార్లో. వాళ్ళకి టైం మొత్తం బ్లాస్ట్ అయిపోయిందన్నమాట. వాళ్ళు ఇక్కడే వెయిట్ చేశారు. ఏం తిందాం? మ్యాగీ చెప్పానా? ప్రవీణ్ మ్యాగీ తినేద్దామా? मैगी। आप लोग का किचन यही है? हाँ जी। इकड़े जास्तर। आपका नाम? मेरा नाम टैक्सी। हाँ? टैक्सी। टैक्सी। हाई बोल दीजिए, हाई बोल दीजिए। इसमें हाई बोल दीजिए। हाई। हाय। సో మేము ఒక 6 పొరోటా అయినా 2 మ్యాగీ చెప్పామన్నమాట. తినేసి డైరెక్ట్ ఎక్కడి నుంచి సిస్సు మూవ్ అవుతాము. సో మీకు కాజా నుంచి వచ్చేదానిలో టిఫిన్ మధ్య దొరుకుతుంది. బట్ రోసర్ విలేజ్ అయితే మంచిగా అన్ని దొరుకుతాయి అనమాట. ఇక్కడ తినొచ్చు. ఆల్మోస్ట్ మేము 7:30కి మూవ్ అయ్యాము. ఇప్పుడు 10 అవుతుంది. సో 10కి అయితే రోసర్ వస్తాము. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ తిన్నగా సిస్సుకి వెళ్ళిపోవాలి, మూవ్ అయిపోవాలి. ఏంటండి నీ బాధ ఏంటి? ముక్కు చీముడు కూడా తినేస్తాడు దాంతో. వచ్చింది అరే పరోటా చెప్పవా? ఏంది ఐస్ అది? అయితే ఒక పరోటా చెప్పు. వా సో ఒక పొరోటా చెప్పాము. తినాలి. చీముడు కూడా తినేస్తాను వీడు. ఏమీ ఖాలేరా. ఏం చేస్తున్నావు నువ్వు? భయపడుతున్నావు నాకు. ఇంకోటి మ్యాగీ చెప్పాము, తినాలి. తినొచ్చు మ్యాగీ. బాగుందా? ఎలా ఉందా మ్యాగీ? బాగుందా? అరే బాగుందా? यहाँ पे हाई बोलो, आपको दे देगा. यहाँ पे हाई बोलो. कैमरा में दे देंगे अभी. इट पक जोड़ रहा. क्या चाहिए? कोक चाहिए? कोका कोला. अम्मा इड़ा लगाओ तो ना छूट रहे. ये दे रहे. चलो लिख रहा. నిమ్మడా మొత్తం. సో బిస్కెట్స్ తీసుకున్నాము. ఎంత బిస్కెట్? 20 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్, 50 రూపాయలు ఇక్కడ. సో మీరు కింద కూర్చోండి, కొనుక్కుంటే బెస్ట్. నాకు అడిగితే బిస్కెట్స్ క్యారీ చేసుకోండి ఎక్కువ, ఎందుకంటే మధ్యలో షాప్స్ ఉండవు తినడానికి. సో ఆల్మోస్ట్ డబుల్ రేట్స్, డబుల్ 1 into 3 అనమాట రేట్స్ ఉంటాయి. సో బిస్కెట్స్ అండ్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకోండి మీరు కింద కొంచెం. మీకు ఇదేంటి? లోసర్లోనే మీకు సిగ్నల్స్ వస్తాయి. లోసర్ నుంచి మళ్ళీ మనాలికి వెళ్ళే రూట్లో ఎక్కడ సిగ్నల్స్ ఉండవు. ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి? 3 ఎక్కువ పడుతుంది. ఆల్మోస్ట్ 5 hours పడుతుంది ఇక్కడ. మీకు 5 hours ఎక్కడ నెట్వర్క్ దొరుకుతుంది అసలు. ఇప్పుడు ఈ కొండ ఎక్కేసి దాని బ్యాక్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇలా రోడ్డు ఉంటుంది, బస్సు వెళ్తుంది. మేము కొంచెం పాతగా ఆగామండి. సో మాతో ఇంకో బ్యాచ్ ఉండే కదా, ముంబై బ్యాచ్. వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం కూడా కారు పంచర్ అయ్యింది. సో మేము హెల్ప్ చేస్తున్నాం. మొన్నటికన్నా ఇప్పుడు కొంచెం పాత చాలా మంచి ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు సెకండ్ టైం అనమాట పంచర్ అయిపోయింది. మాతో పాటు వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. ఫస్ట్ అది పేలిపోయింది అనమాట, పైన ఉంది. సెకండ్ది పంచర్ అయ్యింది. కొంచెం పాస్లో మేమైతే ఆగిపోయాము ఇక్కడ. సో కొంచెం పాస్లో అలాగా సెట్ అవ్వట్లేదు, ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు. ఆ కార్ ఏదైనా వస్తే చూసాము, కృష్ణ వచ్చింది. కృష్ణ వాళ్ళ స్టెప్ని తీసుకొని దీన్ని ఫిట్ చేసేసి మూవ్ అవుతాం టువార్డ్స్ మనాలి అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చి 1.5 hours అవుతుంది. ఏముందా పవన్? మా ఊడు సో దీనికి ఫిట్ చేసి మరి టువార్డ్స్ మనాలి మూవ్ అవ్వాలి ఇప్పుడు మేము.
సో మాది కాదు వేరే వాళ్ళది, బట్ హెల్ప్ చేద్దామని ఉండిపోయాము. ఇక్కడ అసలు సిగ్నల్స్ ఏం లేవన్నమాట. మాది ఎక్కువ హెల్పింగ్నెస్ ఎక్కువ కాబట్టి మేము ఉండిపోయాము. అక్కడ ఉంది మా కారు. భయ్యా ఇతనే డ్రైవర్ కష్టపడుతున్నాడు ఇందా నుంచి. మొత్తం ఐస్ అనమాట ఇదంతా, బాగా వస్తుంది ఇదంతా ఐస్. ఇదొకటి ఇందా తీసుకో, దీని మీద జాడిపోతాం. వాటర్ అదంతా షట్ మ్యాన్, మొత్తం కాల్ తడిసిపోయిందబ్బా. షట్ మా పని అయిపోయింది అనమాట. ముందు ఎక్సవేటర్ ఉంది. సో మా పని 10 km/h ఇప్పుడు వెళ్ళాలి. సైడ్ ఎక్కడ ఇస్తాడో తెలియదు. అక్కడ పార్కింగ్. వీడియో తీసావా? సైడ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బాయ్. జారిపోతుంది స్వామి కదా అది తగిలిందంటే మొత్తం. ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. మార్నింగ్ ఎంత 7:30కి మూవ్ అయితే ఇప్పుడు వచ్చాం కొక్సోర్కి. సో ఇక్కడ నుంచి మనాలి 34 km, సిస్సు 18 km అనమాట కొక్సోర్ నుంచి. సో ఈరోజు నైట్ మేము ఒక సిస్సులో స్టే చేస్తాం. సో తినడానికి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఆగాము. వెజ్ మోమోస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తాం. ఇక్కడ తినేసి సిస్సులో రూమ్ తీసుకుని రేపు మార్నింగ్ సిస్సు అండ్ రోహతాంగ్ పాస్ విజిట్ చేసి బ్యాక్ టు ఢిల్లీకి వెళ్ళిపోవాలి. సో మోమోస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది. అవును, ఎలాగుంది? బాగుందా? సో మేమైతే సిస్సుకి అయితే రీచ్ అయిపోయాము. టైం ఎంత ఆల్మోస్ట్ 6 అవుతుంది టైము. సో ఇక్కడ హోమ్ స్టే తీసుకుంటున్నాము. ఎన్స్కిప్ హోమ్ స్టే అంట. సో సిస్సులో SBI బ్యాంక్ కొడితే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ తక్కువే, 4 మెంబర్స్కి 1000 రూపీస్ తీసుకున్నారు. బాగుంది, రూమ్స్ చాలా బాగున్నాయి, చూపిస్తాను. సో సిస్సులో అయితే చూడడానికి ఏం లేదు, జస్ట్ అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. ఇక్కడ అక్కడ ఒక కిందకి వెళ్ళాలన్నమాట. వాటర్ ఫ్లో అయినా అక్కడ పక్కన వాటర్ ఫాల్ ఒకటి ఉంటుంది, హెలిప్యాడ్ ఉంటుంది. అండ్ సో స్పోర్ట్ యాక్టివిటీస్ ఉంటాయి చేయడానికి, అంతే ఇంకేముంటుంది. రేపు మార్నింగ్ మేము మూవ్ అవుతాము. అక్కడ రోహతాంగ్ పాస్ చూసేసి బ్యాక్ టు మనాలికి వెళ్ళిపోతాము. సో రూమ్ మేము తీసుకుని అయితే 1000 రూపీస్ అనమాట. ఒక బెడ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బెడ్, బట్ మీకు ముగ్గురు పడుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. చూడొచ్చు. సో ఇటు పక్క కూడా రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ 15,000 చెప్పారు. ఈజీగా 6 మెంబర్స్ పడతారు, 6-7 మెంబర్స్ పడతారు ఈజీగా. సిస్సులో అయితే రూమ్స్ బాగున్నాయి. ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది. హై గాయ్స్, బాల్కనీ వ్యూ ఎలా ఉంది? ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ సూపర్ ఉంది. సిస్సు వ్యాలీ పక్కనే నెక్స్ట్ మంత్ రండి, సూపర్ ఉంటుంది. ఇదే పాయింట్ వ్యూ. వాటర్ ఫాల్ అక్కడే ఉంది. సిస్సు అక్కడ ఉంది, వాటర్ ఫాల్ అక్కడ ఉంది. నెక్స్ట్ మంత్ ఇక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంటుంది. అదే కానీ డిసెంబర్ ఎండింగ్ లో వ్యూ అయితే అంతా మంచిగా ఉంటుంది, మొత్తం మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి డిసెంబర్ లో రూమ్స్ అయితే కాస్ట్ పెరిగిపోతుంది. సిస్సులో డిన్నర్ మేమైతే సిస్సులో డిన్నర్ ఆర్డర్ చేసాము. రూమ్లో రైస్, ఎగ్, దాల్ తినాలి. చలి చాలా ఎక్కువ ఉంటుంది అసలు. ఏం చెప్తున్నారా స్టార్టింగా? సో మేము పడుకున్నాం, బంతులు చాలా కలుపుకున్నాము. 1, 2, ఇదొకటి 3. ఎంత పెద్ద వేసి కూడా చాలా ఎత్తుందా? దోలేరుతుంది. ఫుల్ ఫొటోస్ దిగుతున్నారు నవీన్. సో మార్నింగ్ వ్యూ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఇక్కడ నుంచి వ్యూ కూడా రివర్ వ్యూ చాలా బాగుంది. కిందకి వెళ్ళొచ్చు కానీ మొత్తం ఆఫ్ రోడింగ్ చేయాలి, కొంచెం కష్టం. సో మీ జిప్ లైన్ ఇక్కడ నుంచి 300 అనమాట. ఇక్కడ నుంచి జిప్ లైన్ చేసేసి అక్కడ వాటర్ ఫాల్ ఉంది, అక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో మేము జిప్ లైన్ చేద్దామా చేయకూడదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మేము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి రోహతాంగ్ పాస్కి వెళ్ళాలి, అందుకే టైం అయిపోద్ది అనేసి చేయట్లేదు. జిప్ లైన్ చేస్తున్నాము. కౌంటర్ నెంబర్ 1 అనమాట. ఇక్కడ మేము మార్నింగ్ మాట్లాడుకున్నాం, 300 చెప్పాడు పర్ హెడ్, బట్ 700కి మేము ముగ్గురు మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ ఇది చూపిస్తా. ఇక్కడ నుంచి ఆ చివరికి వెళ్ళేసి మళ్ళీ ఈ రోప్ నుంచి మరి వస్తాం మేము. సో 3 మెంబర్స్కి 700 మాట్లాడుకున్నాం. ఓకే, ఇవ్వచ్చు. రెడీ అవుతున్నారు పవన్.
సో ఇలాగ బెల్ట్ వేసేసి జిప్ లైన్ చేపిస్తారు. టోటల్ ఎలాగుంటుందో ఫీల్. ప్రవీణ్ పవన్ వేసుకున్నావా? సో ఇక్కడ నుంచి ముందు పంపిస్తారన్నమాట వాళ్ళకి. తర్వాత మేము వెళ్తాము. అది కూడా పట్టుకో చేత్తో. ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేశాను కాబట్టి బానే ఉంది. పవన్ నీకు ఎలా ఉంది? వ్యూని ఎంజాయ్ చేశాను నేను. సింగిల్ గా వెళ్ళినప్పుడు వ్యూ ఎంజాయ్ చేయ. సో వ్యూ అయితే బాగుంది. ముందు చేసాం అరకులో. సో ఇక్కడైతే వ్యూ బాగుంది కాబట్టి మంచిగా అనిపించింది. పవన్ తర్వాత వచ్చా నువ్వు. నెక్స్ట్ వాటర్ ఫాల్, జిప్ లైన్ ఉంది తిరగచ్చు, అండ్ అది జంపింగ్ ఒకటి ఉంది, అంతా చేయొచ్చు అనమాట. సో వ్యూ బాగుంటుంది, టైం స్పెండ్ చేయడానికి అంతే, ఇంకేం లేదు ఇక్కడ. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాము. 3 మ్యాగీస్ని, ఒక ఆలూ పరోటా మ్యాగీ ఆర్డర్ చేసాము. రూతాంగ్కి వెళ్ళడానికి పాస్ తీసుకోవాలి. ఇలా చెక్ చేస్తారు అనమాట. 550 అనమాట వెహికల్కి అయితే. రూతాంగ్ అయితే స్ట్రైట్ వెళ్ళాలి. ఈ కింద నుంచి వెళ్తే కాజా, స్పితి వ్యాలీ, కాజా, నెక్స్ట్ చంద్రతాల్ లేక్, ఈ కింద నుంచి మొత్తం ఆఫ్ రోడింగ్ అనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి కాజా 129, 130 కిలోమీటర్స్, చంద్రతాల్ 61 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇటు నుంచి మెయిన్ రోడ్ నుంచి అయితే రూతాంగ్ పాస్ ఆల్మోస్ట్ 17 కిలోమీటర్స్. సో రూతాంగ్ పాస్లో చిన్న టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తాం మేము. సో శివ మందిర్ అనమాట, మధ్యలో వాటర్ పడుతుంటుంది. శివ మందిర్ దర్శనం చేసుకున్నాం, బాగా అయింది దర్శనం. ఇంకా లోపల ఉన్నారు. సో టాప్ ఎక్కడానికి దూరాస్ ఉన్నాయి, డబ్బులు ఇచ్చి ఎక్కొచ్చు అనమాట. బై వాక్ అయితే కష్టం, డబ్బులు ఇచ్చి అయితే ఎక్కొచ్చు. అక్కడి నుంచి వ్యూస్ ఇంకా బాగుంటాయి. టైంలో ఈవినింగ్ మూవ్ అవ్వాలి. ఇదో మా వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు. శివమందిర్ సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ దగ్గరే, వచ్చి దర్శనం చేసుకోవచ్చు మీరు కూడా. సో రోహతాంగ్ పాస్ ఇదైతే డిసెంబర్లో చాలా బాగుంటుంది కదా. ఇంకా సో ఇప్పుడు అక్కడి నుంచి వ్యూ బాగుంటుంది అనమాట. చూడొచ్చు పైనుంచి వ్యూ బాగుంటుంది అనేసి. ట్రాకింగ్ కొంచెమే కానీ చాలా కష్టంగా ఉంది. సో మా వాడు ప్లాన్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ ఓన్లీ ఫర్ స్నో కోసం, ఓన్లీ స్నో కోసం వస్తాడు అనమాట నెక్స్ట్ ఇయర్ మా వాడు. స్నో కోసం కాదు, పెళ్లి చేసుకుని వస్తాడు. సో పెళ్లి చేసుకుని మ్యారేజ్ అయ్యాక వస్తాడు అనమాట. నో మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. 1 అవుతుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ రోహతాంగ్ పాస్ లో. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్దాం? కాదు, స్నో దగ్గరికి వెళ్దాం అంటే. कितना तो यहाँ से? आधा घंटा लगेगा यहाँ से। चलो निकलेंगे फिर। निकलेंगे पर हॉर्स लेके जाना पड़ेगा, स्कूटर लेके जाना पड़ेगा, पैदल नहीं जा पाएंगे आप। ఏం చేద్దాం? సో ఇక్కడ రివర్ ఫ్లో ఉంది, సో అక్కడికి వెళ్దాం అనేసి చిన్న వాక్ చేసి చిన్న ట్రెక్కింగ్. అక్కడికి వెళ్తే వ్యూ బాగుంది ఇక్కడ, అందుకే మొత్తం రివర్ ఫ్లో అనమాట. ఇది కుక్సర్కి సిస్సుకి వెళ్ళే రూట్లో ఉందన్నమాట. రివర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. రివర్ ఫ్లో అలా వెళ్ళి 2-3 ఫోటోలు దిగి వ్యూని ఎంజాయ్ చేసి
బ్యాక్ టు మనాలి. సో అది అటల్ టన్నల్ అనమాట. ఈ కొండ నుంచి ఆ బ్యాక్ సైడ్ కొండకి మొత్తం 9 కిలోమీటర్స్. ఇక్కడ స్టార్ట్ అవుతే మరి ఆ బ్యాక్ సైడ్ కొండకి వెళ్తాము. మొత్తం 9.2 కిలోమీటర్స్ కొండ కింద నుంచి కట్టారనమాట. ఎలా కట్టారో ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ పట్టింది దాన్ని కట్టడానికి. అండర్గా ఉండేది. సో ఈ కొండ కింద నుంచి అనమాట 9.2 కిలోమీటర్స్ కట్టారు. స్టార్ట్. ఓ ఏ దోనో సో మనాలి నుంచి 4 కిలోమీటర్స్ అయితే టెంపుల్ అని ఒక ఉంటుంది ఇక్కడ. సో 3 to 2 నుంచి 3 దాకా బంద్ ఉంటుంది. సో మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ ఓపెన్ ఉంటుంది. సో మేమైతే దర్శనం చేసుకున్నాం. సో అక్కడ హాట్ వాటర్ వస్తుంది అన్నమాట సైడ్ నుంచి. వెళ్దాం హాట్ వాటర్కి. సో ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది. సో దాని ఇలా ఉంటుంది అనమాట మెన్స్కి. సో మెన్స్కి సపరేట్, లేడీస్కి సపరేట్ ఉంటుంది అనమాట హాట్ వాటర్. మేమైతే పెయింట్స్ తీసుకుంటున్నాం. మా వాడు వాళ్ళ పిన్నరింటికి గిఫ్ట్ ఇస్తాడంట. వెల్కమ్ అని రాయిపిస్తున్నాడు. బాగుంది ఇది 150. ఇంకోటి ఇవి కూడా తీసుకున్నాం కృష్ణుడివి. ఇది కూడా 150 2 తీసుకున్నాం. బాగున్నాయి. సో ఇక్కడ వీరే పెయింట్ వేసి ఇస్తారనమాట. చాలా బాగుంది. ఇప్పుడు బ్యాక్ టు ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం. బస్ కోసం వెయిటింగ్ అనమాట. ఎలా అయింది చెప్పు. ఢిల్లీలో మా ఊరు సరోజినీ మార్కెట్లో షాపింగ్ చేస్తారు. అండ్ ఇండియా గేట్ విజిట్ చేసేసి అహ్మదాబాద్లో ఆఫీస్లో పని చేసుకోవాలి. మా వాడు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పోతాడు. ఓకే, బస్ ఎక్కి అహ్మదాబాద్ వెళ్ళిపోతారు అనమాట. రేపు ఆఫీస్కి వెళ్తారు అనమాట. మార్నింగ్ ఢిల్లీలో దిగాము, రూమ్ తీసుకున్నాము. సో లాస్ట్ 1 వీక్ నుంచి మేము మన సౌత్ ఇండియన్ ఫుడ్ తినట్లేదు కదా. సో ఇడ్లీ, దోశ, ఊతప్ప చెప్పామన్నమాట. రేట్ చాలా ఎక్కువ. 200 దగ్గర ఉన్నాయండి. అప్పుడు తినాలి. ఏం తినలేదు ఇన్ని రోజులు. అందుకే ఇది 190, 130, 150 కదా. చాలా కాస్ట్ ఉన్నాయి కానీ బాగుంది. ఇడ్లీ బాగుంది. ఊతప్ప బాగుందా? ఊతప్ప కూడా బాగుంది. చట్నీ సైడ్ సేమ్ సౌత్ ఇండియన్ బాగుంది. సో ఫైనల్ అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ టు ఆఫీస్ అనమాట. ఇప్పుడు బాగా అయిపోయింది ఎంజాయ్మెంట్. బ్యాక్ టు ఆఫీస్. మై సీ యూ ఆన్ లదాఖ్ ట్రిప్. సో మా వాడు హైదరాబాద్ వెళ్ళిపోతాడు. నేను ప్రవీణ్ అహ్మదాబాద్ వెళ్ళిపోతాం అనమాట. ఓకే, బాయ్.